కేంద్ర మంత్రి గారు. అరే బాబు కేంద్ర మంత్రి గారు, నువ్వు మాట్లాడిన భాషలో నేను మాట్లాడాలి కదా, నీకు సంస్కారం లేదు. మరి నీతో పాటు మేము కూడా అలాగే మాట్లాడే పరిస్థితి తీసుకొస్తున్నాను. నేను ఎవరో నీకు తెలియదంట. నువ్వు 2014 నుంచి నాతో ఎన్నిసార్లు మాట్లాడావు? మొన్నటికి మొన్న అంటే సందర్భాన్ని గురించి కాదు, నువ్వు మాట్లాడిన భాష గురించి మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడిన విధానం గురించి మాట్లాడుతున్నాను. నీకు కళ్ళు అంటే కౌన్సిలర్ స్థాయి నుంచి అదృష్టం కొద్దీ కేంద్ర మంత్రి అయిపోతే నేల వదిలేసి కళ్ళు నెత్తి మీదకి వచ్చేస్తే నువ్వు మాట ఏ రకంగా మాట్లాడుకుంటాయో దాని గురించి మాట్లాడతాను. మీ తండ్రి గారు కాలం చేస్తే 4 సార్లు ఫోన్ చేశాం. నిజమే, ఖచ్చితంగా మేము వచ్చి వాదార్చవలసి ఉంది. నేను మీకు ఫోన్లో కూడా చెప్పాను, వరం గారు నేను వైజాగ్లో ఏదో ఇబ్బంది ఎదుర్కొన్నాను, నేను వచ్చిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. నేను పర్వాలేదండి అన్నాను. మరి నేను ఎవరో తెలవడం ఏంటి? ఎవడో 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 సీకే సత్యనారాయణ అంటే ఏంటి? మా ఇంటి పేరు కొట్టు. నువ్వు అనుకున్నట్టు సిల్లర్ కొట్టు, హోల్సేల్ కొట్టు కాదు. నేను వ్యాపారంలో నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళి వ్యాపారం చేసి రాజకీయాలకు వచ్చినండి. నీకు మళ్ళీ గాలివాటంతో అదృష్టం కొద్ది వచ్చేలా నేను అది రాజకీయాలకు వచ్చిన తర్వాత అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నాను. 7 ఎలక్షన్లు వేశాను వర్మ. గెలిపోవడంతోటే కాదు, ఓడిపోతే ఇంట్లో కూర్చోలా. ఓడిపోయినా గెలిస్తే నియోజకవర్గ అభివృద్ధికి ఎవరు చేయలేనంత అభివృద్ధి చేశారు. 2004 నుంచి 2009 వరకు మా పార్టీకి వ్యతిరేకంగా కథనాలు రాసే ఈనాడు సర్వే చేస్తే దాంట్లో జిల్లాలో 15 మంది ఎమ్మెల్యేలు నంబర్ 1 స్థానంలో తాడేపల్లిలో నిలిచిందని వాళ్ళు రాశారు. అందుకని సన్నాసి కౌరుని చెప్పేస్తే సరిపోదు. 2019 నెగ్గిన తర్వాత 2 సంవత్సరాలు కరోనాని దేశంలో ఏ రాష్ట్రం ఎదుర్కోలేనట్టుగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కొని ప్రజలు ప్రాణాలు కాపాడారు.